కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను రైతుల నుండి బలవంతంగా తీసుకొని సోలార్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరొక మార్గం రైతులను భ్రమంలో ఉంచి ఆశలు కల్పించి దీర్ఘకాలిక లీజు ఒప్పందాలు సుమారుగా 30 సంవత్సరాల లీజు ఒప్పందం పేరుతోటి రైతుల యొక్క భూములను వారసత్వంగా వచ్చిన భూములను సోలార్ కంపెనీలు కాజేసే ప్రయత్నాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పాలసీ ఏదైతే ఉందో సోలార్ పాలసీ ఇది పూర్తిగా రైతుకు వ్యతిరేకమైన పాలసీగా ఉంది. సోలార్ కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి సోలార్ బాధిత రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీ సోలార్ విధానాన్ని ఉపసంహరించుకోండి. ఈ సోలార్ పాలసీ ఏం చెప్తుంది? ఎకరాకు సంవత్సరానికి 31,000 రూపాయల నుండి 40,000 రూపాయలు రైతుకు కౌలు ఇస్తారట. ఇది ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కరువు ఉంది, ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, పంటలు పండే పరిస్థితి లేదు. సహజంగానే ఆకలిగా ఉండే ఒక మనిషికి తన ముందు బిర్యానీ పెడితే ఎంత ఆసక్తిగా ఉంటుందో అట్లా ఉంది రాయలసీమ రైతుల పరిస్థితి. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేదు, కాలువలు తవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన పంటలు పండుతాయి. కానీ నిర్లక్ష్యం అంతా ప్రభుత్వాలు చేసి కరువు ఉంది కదా, మీకు పంటలు పండవు కదా, పెట్టుబడి పెట్టే తిరిగి రాదు కదా, 31,000 వస్తుంది కదా తీసుకోండి అని చెప్పేసి రైతుల్లో ఒక రకమైన భ్రమలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 2-3 ఏళ్ళలో 31,000 విలువ ఉంది. రాబోయే కాలంలో ఈ 30,000కి ఏమాత్రం విలువ లేదు. ఒకరోజు 1 ఎకరాలో 400 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 3 రూపాయలతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం, మేము కొంటామని. అంటే రోజుకు 12,000 రూపాయలు విద్యుత్ వస్తుంది 1 ఎకరాలో. ఆ రకంగా నెలకే సుమారుగా 36,000 రూపాయలు విద్యుత్ తయారవుతుంది. రైతుకి ఏమిస్తారు? సంవత్సరానికి 31,000 ఇస్తారట. అంటే 1 నెలలో తయారయ్యే కరెంటు యొక్క విలువను రైతుకు సంవత్సరానికి ఇచ్చి మొత్తం మిగతా కాలం అంతా కూడా రైతు యొక్క పొలంలో ఉండే మొత్తాన్ని, రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండను వాడుకుంటున్నారు. రాయలసీమలో కరువు ఉందనే పేరుతోటి కరువును వాడుకుంటున్నారు. రాయలసీమలో పంటలు పండవని చెప్పేసి దీన్ని వాడుకుంటున్నారు. రైతుల యొక్క విలువైన పంట పొలాలు ఈరోజు ఒప్పందాలు చూస్తే ఇది బంజరు భూమి రాస్తున్నారు. వ్యవసాయానికి పనికొచ్చే భూములు కాస్త బంజరు భూములుగా మార్చి ప్రభుత్వం సోలార్ కంపెనీలు కలిసి రాయలసీమ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. అందుకే రాయలసీమలో ఈ సోలార్ కంపెనీల మోసానికి బలి కాకుండా ఉండడం కోసం రైతాంగాన్ని చైతన్యం చేసే పనిలో భాగంగానే ఈ రాయలసీమ రైతుల సదస్సును ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సోలార్ పేరుతోటి ప్రభుత్వాలు కంపెనీలు చేస్తున్న మోసాలను రైతులకు వివరించి చైతన్యపరిచి రైతుల భూముల మీద రైతులకి హక్కులు ఉండాలి. రైతుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అధికారం కంపెనీలకు ఉండకూడదు. దీర్ఘకాలిక లీజు ఒప్పందాలు వద్దు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి భూములు సేకరించాలి. మొత్తం వ్యవసాయ భూములన్నీ సోలార్గా మారిపోతే ఆ భూములకు ఆధారపడే బతికే వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి? మొత్తం రైతాంగం వ్యవసాయ కూలీలు రేపు పంటలు పండకపోతే ఏం తిని బతకాలి? అందుకనే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు సోలార్ పెట్టదలిస్తే కొండలు గుట్టలున్నాయి పెట్టండి, వ్యవసాయానికి పనికిరాని భూములున్నాయి పెట్టండి. కానీ వ్యవసాయ పంటలు పండే భూములను కూడా సోలార్ పేరుతోటి మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది మోసం, దగా ఇది. అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతులు ఓటేశారు, మీకు అధికారం ఇచ్చినారు. సోలార్ కంపెనీలు ఓటేసింది. సోలార్ కంపెనీలు మహా ఇస్తే కమిషన్ ఇస్తాయి. వాళ్ళ కమిషన్ల కక్కుర్తిపడి మొత్తం రాయలసీమ రైతాంగాన్ని గొంతు కోస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఈ రకమైన ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానం రద్దు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి సోలార్ బాధిత రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.